వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో గడుపుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దైవొందిన వారై ఆనందముతోనూ ఇష్టపడమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొచ్చుండే. ఆమేన్. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొచ్చు. దుఃఖతో ఏదో దొరికింది లేదు కూర్చో. దీనికి అంతటికి కారణం యెరూషలేమునకు వెళ్ళారు, అక్కడ స్తుతించారు, అక్కడ చేరి ప్రార్థన చేశారు. దావీదు వారు దీనికి దావీదుకు సంతోషం వచ్చింది. దీనిని పాత నిబంధన నుంచి కొత్త నిబంధన అపోస్తులు కూడినప్పుడు ఆ స్థలము వేడుకాయి కాలము ప్రార్థన చేసి నిష్కపటం నిరాశ నిష్పృహ లేకుండా ఆనందంతో ఆహారం గురించి మరి వారు పట్టణంలో క్రైస్తవులను ప్రేమిస్తారు. అలాగే మన జీవితంలో కూడా దేవుని మందిరంలో గడపడం, మందిరానికి రావడం, మందిరంలో నివసించడం, మందిరంలో ఆనందించడం అలవాటు చేసుకుంటూ నిరాశ నిస్పృహను పుట్టివేయడం, నిరంతరము నిష్కపటంతో సంతోషంతో ఆనందించడం మనము అందిన ఆహారం అయితే మన జీవన వ్యవస్థ అయితే ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఆనందంతో కొనసాగించు. సో ప్రాస్పరిటీ ఆఫ్ రైచియస్నెస్, నీతిమంతుల యొక్క అభివృద్ధి యొక్క తీర్మానం దేవుని మందిరము వెళ్ళుట. Prosperity of righteous, decision of believer to go to the temple, to praise, to pray, and to enjoy as the God chooses. దేవుని మందిరానికి వెళ్ళి స్తుతించి ప్రార్థించి నీతి న్యాయము సంతోషము సమాధానం సంపాదించుకుంటారు. క్రీస్తులను సంపాదించుకుని రక్షణతో సంతోషంతో సమాధానంతో మాదిరి జీవితాన్ని మనం జీవించగలం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించాలి.